అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు తెలియజేసిన నీతి కథను చదువుకుందామండి. కథ పేరు ధర్మమే రక్షించును. ఒకప్పుడు ఇంద్రసభలో సకల దేవతలు, సప్తర్షులు, మునీశ్వరులు కొలువు తీర్చిండిరి. కొంతసేపటికి విషాదవదనముతో భూదేవి ఆ సభలోనికి ప్రవేశించెను. ఆమె యొక్క విచారానికి కారణమేమిటో తెలుపవలసిందిగా దేవేంద్రుడు ప్రశ్నించెను. అప్పుడు ఆ భూదేవి అచ్చటి వారందరికీ నమస్కరించి సురేంద్రునితో ఇట్లు పలికెను. దేవేంద్ర, భూలోకంలో అధర్మం పెరిగిపోయినది. జనుల పాపభారములను నేను మోయలేకున్నాను. భూలోకంలో ధర్మస్థాపన గావించి నా యొక్క శోకభారమును తొలగించుడు. భూదేవి యొక్క మనోవేదనను గ్రహించి నారదుడు ఆమెను బ్రహ్మ వద్దకు మరియు శివుని వద్దకు తీసుకువెళ్ళెను. భూలోకమున గల పద్మపర్ణుడు అను రాజు సన్మార్గమునకు మళ్ళినచో ధర్మస్థాపన మరియు ధర్మ ప్రచారము కాగలదని పరమేశ్వరుడు వారికి సలహా నొసంగెను. పరమేశ్వరుని సలహా మేరకు బ్రహ్మ మరియు నారదుడు భూలోకమున గల పద్మపర్ణుని రాజ్యసభలో ధనక వర్తక వేషములలో ప్రవేశించిరి. ఆ రాజు పరమ దుర్మార్గుడు. మారువేషధారులైన ఆ వర్తకులిరువురిని చూసి వారి వద్ద విశేష ధనము ఉండవచ్చునని తలంచి వారికి అతిథి మర్యాదలు ఒనరించమని రాజు మంత్రిని ఆదేశించెను. నాటి రాత్రి వర్తకులిరువురు అతిథి గృహంలో శయనించి ఉండగా వారి వద్ద గల ధనమును దోచుకొనుటకు రాజు భటులతో కూడి వారిపై దాడి చేయుటకు వారిని సమీపించి కత్తి దోయబోయెను. అంతలో కత్తి ఎత్తిన వారందరూ అట్లే శిలవలే చలనరహితులైరి. అప్పుడు వర్తకుని వేషంలో ఉన్న బ్రహ్మ లేచి ఇట్లనెను. ఓ రాజా, అతిథుల మగుమాపై ఏల దాడి చేయబూనితివి. నీవు ఏ ఉద్దేశంతో ఈ దుష్టకార్యానికి అడంగితివి? అందులకు రాజు, మీ వద్దనున్న ధనమును అపహరించదలిచితిని. మీ వద్దనున్న ధనమును మాకు అప్పగించుడు అని ఆవేశముతో అరచెను. రాజా, మీకు ధన సంపాదనయే ముఖ్యమైన ఎడల మా ధనరాశులన్నింటినీ మీకు ఇవ్వగలము. కానీ ఒక్క షరతు, మీరు మరణించిన పిదప ఈ సంపదను మీ వెంట కొనిపోవలెను. అట్లయిననే మీకు ధనము ఇవ్వగలము అని వర్తకుడు పలికెను. అనాలోచితంగా రాజు సరే అనెను. ఓ రాజా, బాగుగా ఆలోచించి ప్రత్యుత్తరమొసంగుము. మృతి నొందిన వారు ఏ వస్తువునైనా వెంట తీసుకొని వెళ్ళగలరా? అతడు చేసిన ధర్మము పాపపుణ్యములు మాత్రమే అతని వెంట వచ్చును. రాజా, మరి ఒక పర్యాయము చక్కగా విచారణ సలిపి మాకు సమాధానం ఒసంగుము అని వర్తకుడు బోధ సలిపెను. ఆ వాక్కులను విని రాజు ఆలోచన చేసి వర్తకునితో ఇట్లనెను. మీ వాక్యములు నన్నెంతగానో మార్చివేసినవి. నాకు జ్ఞానోదయంను కలిగించితిరి. ఈ శేష జీవితమును ధర్మాచరణే యందు గడిపెదను. రాజులో మంచి మార్పు కలిగినందులకు వర్తకులు సంతోషించి తమ స్వస్వరూపాలతో ప్రత్యక్షమై అతనిని ధర్మపూర్వకంగా పరిపాలించుమని రాజుని ఆదేశించి అదృశ్యమైరి. నీతి: అన్యాయము, అధర్మము, పాపము వలన జీవునకు ఏనాటికైనను దుఃఖము కలిగియే తీరును. ధర్మము, పుణ్యము జీవుని వెంట ఉండి ఎల్లప్పుడూ అతనిని రక్షించును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.